ఎప్పటికప్పుడు కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పారామిలిటరీ పోలీసులు కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్ల వద్ద గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ ఈవీఎం మొరాయించడంతో ఇక్కడ 30వ పోలింగ్ బూత్ లో మాత్రం ఇంకా పోలింగ్ అయితే ప్రారంభం కాలేదు. ఇప్పటికే అధికారులు అయితే ఉదయం సరిగానే ఉంది, ఏదైతే మాక్ పోలింగ్ చేసేటప్పుడు సరిగానే పనిచేస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ పోలింగ్ ప్రారంభిద్దామనే సమయానికి సో అది ప్రారంభం కాలేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి కాసేపట్లోనే దీన్ని ఈవీఎం సరిచేసి పోలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చూసుకుంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఈ ఈవీఎంలకు ఇట్లాంటి మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు కూడా టెక్నికల్ టీం కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఈ బందోబస్తు అయితే ఏర్పాటు చేశామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఎక్కడ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ చివరి నిమిషంలో కూడా కొన్ని పార్టీలు ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ప్రజల్ని ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. పోలింగ్ కి సంబంధించి ఈ రోజు 4,01,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ వ్యాప్తంగా కూడా 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే 2014లో 50% పోలింగ్ నమోదైంది. 2018లో 45% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో కేవలం 48% మాత్రమే ఓట్లు జూబ్లీహిల్స్ లో పోల్ కావడం జరిగింది. ఈసారి అంతకు మించి పోల్ అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తా ఉన్నాం. దాదాపు 60% చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఈసారి ఎంత మేరకు పోలింగ్ నమోదవుతుంది, అదేవిధంగా ఏ పార్టీ గెలవబోతా ఉంది అనేది పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతమే కీలకంగా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అంచనా వేస్తా ఉన్నారు. ఎక్కువ పోలింగ్ జరిగితే అది ఏ పార్టీకి లాభం చేకూరుతుంది, ప్రభుత్వ వ్యతిరేకతను అదంటే ప్రభుత్వ అనుకూలతగా భావించాలా అని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉప ఎన్నికకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అయితే ఇటు ఎలక్షన్ సంఘం అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు 6 గంటల 30 నిమిషాలకి అన్ని